డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే ఒక టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లో ఏంటి అంటే స్పెర్మ్ హెడ్‌లో ఉన్న డిఎన్ఏలో బ్రేక్ పర్సెంటేజ్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఈ స్పెర్మ్ హెడ్‌లో ఉన్న డిఎన్ఏ బ్రేక్స్ పర్సెంటేజ్ ఒకవేళ 15% కన్నా ఎక్కువ ఉన్నా దాన్ని అబ్నార్మల్ డిఎఫ్ఐ అని అంటారు. అలాంటి స్పెర్మ్స్‌కి ఫర్టిలైజేషన్ చేసే కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఏవైనా ఉన్నా మనం ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అప్పుడు స్పెర్మ్ ప్రాసెసింగ్ని ఒక డిఫరెంట్ మెథడ్ ద్వారా చేయొచ్చు. దట్ ఈస్ మైక్రోఫ్లూయిడిక్స్. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఇది ఒక అడ్వాన్స్డ్ స్పెర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఒక చిప్ ద్వారా చేస్తాము. ఆ చిప్లో ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్లో మనం ఈ స్పెర్మ్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని డిపాజిట్ చేస్తాము. ఈ చిప్లో డిఫరెంట్ టర్నల్స్ ఉంటాయి. ఈ టర్నల్స్ ద్వారా మనకి హైలీ మొటైల్ స్పెర్మ్స్, నార్మల్ డిఎన్ఏ ఉన్న స్పెర్మ్స్ అనేవి పాస్ అయ్యి ఒక ఛానల్లో కలెక్ట్ అవుతాయి. ఆ ఛానల్ నుంచి మనం ఈ నార్మల్ స్పెర్మ్స్ని కలెక్ట్ చేసి వాటిని మనం ఐయుఐకి కానీ ఐవీఎఫ్కి కానీ యూజ్ చేస్తాము. సక్సెస్ రేట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.